ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి మరొకసారి ఈ సమయంలో ఆయన పునరుత్థాన పండుగ దినాన మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామాన్ని మహింపరచుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానము, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను అని 5వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం చూసినట్లయితే భక్తుని యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించగలం. దేవుని యొక్క కృపాతిశయాన్ని బట్టి నేను నీ మందిరంలో ప్రవేశిస్తాను ప్రభా అంటున్నాడు. అనగా దేవుడు మన ఎడల కనపరిచినటువంటి ప్రేమను బట్టి, ఆయన మన ఎడల చూపిన వాత్సల్యాన్ని బట్టి, ఆయన మన ఎడల చూపినటువంటి ఆ కరుణను, కృపను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి క్షేమాన్ని, కాపుదలను, ఆశీర్వాదాన్ని బట్టి దేవా నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను అని మాట్లాడుతూ, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుని యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తుతి ఇక్కడ మనకు కనపడుతుంది. దేవుడు తన ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి ఆయన మందిరంలో ప్రవేశిస్తానంటున్నాడు. అదే సమయంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నమస్కరించేదని అంటున్నాడు. అంటే ఆనాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆలయము యొక్క దిక్కు చూచి నమస్కరించారు. కానీ నేటి దినాల్లో అటువంటి స్థితి మనకు లేదు. దేవుని యొక్క ఆలయానికి చేరుకుని నమస్కరించేటటువంటి అవకాశం ఈనాడు మనకుంది. కనుక ఈనాడు దేవుడు మన ఎడల చూపిన కృపను బట్టి, మన ఎడల ఆయన చేసిన మహోన్నత కార్యాలను బట్టి, మన జీవితంలో గడిచినటువంటి వారమంతా ఆయన చూపిన కృప, ఆయన ఇచ్చిన కాపుదల, ఆయన ఇచ్చిన క్షేమం, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన యందు భయభక్తులు కలిగి హృదయపూర్వకమైనటువంటి స్తుతి యాగాన్ని సమర్పించే వారంగా, అనగా ఆయన సన్నిధిలో చేరి ఆయనకు నమస్కరించే వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించే వారంగా మనం ఉండాలని పై యొక్క మాట ద్వారా మనం చూస్తున్నాం. కనుక ఆ రీతిగా ఈనాడు దేవుని సన్నిధి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం గమనించి, సన్నిధి యొక్క ఆశీర్వాదాన్ని మనం గమనించి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ కృపను, దీవెనను మనం గమనించి ప్రభు సన్నిధికి చేరి ఆయన ఇచ్చినటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని మనం పొందుకుందాం. ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభు సన్నిధికి చేరుకునేటటువంటి యోగ్యత, అట్టి వీలు దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన వారమంతా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో మా ప్రభు నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించడానికి, నీ సన్నిధిలో చేరి నిన్ను నమస్కరించడానికి తగిన యోగ్యత, తగిన వీలు నీ పిల్లలమైన మా అందరికీ దయచేయండి. అలాగే ప్రభా, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.